అరే అబ్బా కరెక్ట్గా టైం కొడతారు కదరా బెల్లం. ఏం చందు ఏం కలగన్నావో చెప్పగలవా? అబ్బాయి వద్దురండి. పర్లేదులే చెప్పు. అది నేను నా భార్య అలా నడుచుకుంటూ వెళ్తుంటే దాని కర్మ కాలి నా అదృష్టం పండి అది మేనహోల్లో పడిపోయిందండి. అలా నేను ఒంటరిగా వెళ్తుంటేనండి మధ్యలో సమంతానండి నా ఎదురుగా వచ్చండి నన్ను దగ్గరికి తీసుకుందండి. నా దిల్లుగిందండి. తర్వాత కరెక్ట్ గా మీ బెల్ల మోగిందండి. సమంత బతిపోయింది. అంటే సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు కూడా బ్రెయిన్ వర్క్ అవుతుంది. ఆ బ్రెయిన్ కూడా వర్క్ అవ్వని డీప్ స్లీప్ లోకి మీరు వెళ్ళాలి. ఎన్ని రోజులు మీరు నిద్రపోకుండా ఉండగలరో అన్ని రోజులు ఉండండి. పూర్తిగా మీ బ్రెయిన్ సుప్తావస్థ ప్యారలైజ్ అయిన తర్వాత మాత్రమే మైండ్ రీడింగ్ చేద్దాం. బట్ ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ కరేజ్ చిత్ర. నేను కన్ను మూసేలోపు నా జీవితం గురించి తెలిస్తే చాలనుకున్నాను. అలాంటిది నేను కళ్ళు మూయకుండా ఉంటేనే తెలుస్తుంది అంటే తప్పకుండా డాక్టర్. మేడం మేడం ఇది డోంట్ వరీ చిత్ర, అంతా తొందరలోనే సర్దుకుంటుంది. తీసుకో చిత్ర. కష్టం మీద కోపాన్ని ఇలా కడుపు మీద చూపించకూడదు. హ్యాబిట్. What happened, Chitra? Are you okay? Excuse me. Chitra? Chitra, are you okay? ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకుంటా, అందుకే ఇలా పద హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను. రైట్ టైం ఫర్ మైండ్ రీడింగ్ సార్. ఇక చిత్ర బ్రెయిన్ వేవ్స్ ని డీకోడ్ చేసి తనకి కలిగే ఆ స్థితి గురించి తెలుసుకోవచ్చు. ఇతనెవరు? ఏదో మా ధైర్యం కోసం. ధైర్యంగా సార్, భయం. ఏ చిత్రకు ఆత్మ పోనిందనో దెయ్యం ఒంటి మీదకి వచ్చి ఊగిపోతున్నానో చెప్తున్నాడు వీడు. డాక్టర్ మర్యాద. జనాల భయంతో బిల్డింగ్లు కట్టుకునే నీలాంటి బ్యాచ్ కి మర్యాద ఏంట్రా? నీది అదే బ్యాచ్ కదా, కాకపోతే కాస్త కార్పొరేట్ స్టైల్. నీతో నాకు మాట్లాడరా.